నెక్స్ట్ వీడియో చూడమని చెప్పాను కదా, అదే ఈ వీడియో అండి, కంటిన్యూషన్. బాక్స్ అయితే కట్టేశాను, బాక్స్ కట్టేసి రెడీ చేసి ఆయనకు వాటర్ బాటిల్ అయితే ఫిల్ చేశాను. వాటర్ బాక్స్ తీసుకెళ్ళి బ్యాగ్లో పెట్టేశాను. తర్వాతకి మా హస్బెండ్ మజ్జిగ కావాలని చెప్పేసి అడిగాడు. సో మజ్జిగ అయితే తయారు చేస్తున్నాను. వాళ్ళ కోసం అంత కష్టపడినప్పుడు వాళ్ళు అడిగింది తప్పేం లేదు కదా. సో మజ్జిగ అయితే తయారు చేశాను. సమ్మర్ కదా, ఇప్పుడు రెడీ అయింది. స్నాక్స్ కూడా రెడీ చేసి బాక్స్లో పెట్టాను. ఈవినింగ్ టైం ఎప్పుడన్నా ఖాళీ ఉన్నప్పుడు తింటాడు కదా అని చెప్పేసి రెడీ చేసి బాక్స్లో అయితే పెట్టేశాను. చూసారు కదా, మా వారైతే రెడీ అవుతున్నారు. మా హస్బెండ్ రెడీ అవుతున్నా, మా బాబు అయితే బయటికి తీసుకెళ్ళాలని చెప్పేసి చూస్తూ ఉన్నాడు. మా వారైతే రెడీ అయ్యి షూ వేసుకొని ఇక బ్యాగ్ తీసుకొని వెళ్ళారు. చూసారు కదా, వెళ్తున్నారు బయటికి, ఆఫీస్కి వెళ్ళారు. ఆయన వెళ్ళగానే నేను ఫస్ట్ మా బాబుకి ఏదో ఒకటైతే ప్రిపేర్ చేస్తాను. అయితే ఈరోజు నేను దోశ ప్రిపేర్ చేశాను. సో మా బాబుకి చిన్న దోశ అయితే వేసి రెడీ చేస్తున్నాను. ఆయనకి తినిపించిన తర్వాతకి నెక్స్ట్ పనులు ఏమంటే చూసుకుంటాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచింది కాబట్టి ఆకలి అవుతుంటుంది కాబట్టి ఫస్ట్ వాళ్ళకి పెట్టాలి. తర్వాత మనం అట్లా పెడితేనే మనకి తృప్తి కూడా ఉంటుంది తల్లికి. సో మా బాబుకి అయితే రెడీ అయింది దోశ, చిన్న దోశ. చూడండి, రెడీగా కూర్చున్నాడు, రైమ్స్ చూస్తున్నాడు. ఫోన్లో అయితే అలవాటు చేయలేదు రైమ్స్ని. నేను టీవీలోనే పెట్టి చూపిస్తాను. ఎందుకంటే ఫోన్ అయితే కొంచెం మరీ దగ్గరకు ఉంటుంది, ఐ ప్రాబ్లమ్స్ ఇట్లా వస్తాయి అని చెప్పేసి ఆల్మోస్ట్ టీవీలోనే చూపిస్తాను. అసలు ఫోన్ అనేది టచ్ చేయాలి. ఇంత మారం కూడా చేయలేదు. మంచిగా ఉంటే మాత్రం మంచిగా తింటాడు, మంచిగా లేకపోతే వద్దు అంటాడు. ఇంకా ఆయన వద్దు అంటే వేరేదైతే ఖచ్చితంగా ప్రిపేర్ చేసి ఆయనకి పెట్టేస్తాను. ఎందుకంటే ఆకలి తింటుంది కదా, వాళ్ళు చెప్పుకోలేరు, మాటలు ఇంకా రాలేము కదా, సో చెప్పుకోలేరు. తింటాం అయిపోయింది, బాటిల్ మూత పెట్టేసి ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.